డీలైట్ 1519 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఉపయోగపడే కంటెంట్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి చేరే విధంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు తన రాజభవనంలో ఆందోళనతో కూర్చున్నాడు. అప్పుడు సంజయుడు వచ్చి నమస్కరించి వినమ్రంగా ఇలా అన్నాడు. మహారాజా, వ్యాసమహర్షి వరం వల్ల యుద్ధరంగంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. పుత్రవాత్సల్యంతో కూడిన ఆందోళనతో ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అడిగాడు. సంజయ, నా కుమారులు ఎలా పోరాడుతున్నారు? గెలుపు మనదేనా? సంజయుడు క్షణం ఆలోచించి నిస్సంకోచంగా ఇలా అన్నాడు. మహారాజా, మీ కుమారులు శౌర్యంగానే పోరాడుతున్నారు, కాని ధర్మం పాండవుల వైపే ఉంది. ధర్మం ఉన్నచోటే చివరికి విజయం ఉంటుంది. సంజయుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయాడు. యుద్ధం పూర్తయ్యాక సంజయుడు మళ్ళీ ఇలా చెప్పాడు. అధర్మం ఎంత బలంగా కనిపించినా చివరకు ధర్మమే నిలుస్తుంది.